కర్నూలులో గణేష్ నిమజ్జనోత్సవం ఘనంగా సాగుతుంది. నిమజ్జనానికి గణనాథులు తరలివస్తున్నారు. పోలీసుల భారీ బందోబస్తు మధ్య నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. 1700 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నిమజ్జనం సందర్భంగా కర్నూలులో ట్రాఫిక్ ఆంక్షల్ని విధించారు. దూరం జరగండి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, కర్నూలులో నిమజ్జన కోలాహలం ఎలా ఉంది? కర్నూలు నగరంలో అంగరంగ వైభవంగా వినాయక నిమజ్జనం కొనసాగుతుంది. యువకులు అదేవిధంగా వృత్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. మొత్తం దాదాపు కర్నూలు నగరంలో ఉన్నటువంటి 3000 విగ్రహాలకు సంబంధించి నిమజ్జనం ఉదయం నుండి ప్రారంభం కావడం జరిగింది. డీజేలు అదేవిధంగా ఇతర ఏదైతే డెకరేషన్తో ఏర్పాటు చేసుకున్నటువంటి గణనాథుల్ని నిమజ్జనానికి వినాయక ఘాటుకు తీసుకువెళ్తున్నారు. యువకులు పెద్ద ఎత్తున హాజరవుతున్న సందర్భం కనిపిస్తుంది. మనం విజువల్లో చూడొచ్చు. మొత్తం ప్రత్యేకంగా డ్రెస్సులు ఏర్పాటు చేసుకొని యువకులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున నిమజ్జనానికి వెళ్తున్న విజువల్స్ లో మనం స్క్రీన్ మీద 10 TV స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఏదైతే 9 రోజుల పాటు ఏర్పాటు చేసినటువంటి గణనాథుల్ని ఈ రోజు నిమజ్జనానికి తీసుకువెళ్ళడం జరుగుతూ ఉంది. మొత్తం పెద్ద ఎత్తున పోలీసులు కానీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే జిల్లా ఎస్పీ బిందు మాధవ్ హెచ్చరించడం జరిగింది. 1700 మందితో కర్నూలు నగరంలో 4 జిల్లాలకు సంబంధించిన పోలీసుల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక అడిషనల్ ఎస్పీ అదేవిధంగా 8 మంది డిఎస్పీలు 25 మందికి పైనే సిఐలు ఎస్ఐలు అదేవిధంగా ఏపీఎస్పీ బెటాలియన్ అలాగే హోంగార్డులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే వినాయక నిమజ్జనం రోజున దాదాపు 9 రోజుల పాటు ఉన్నటువంటి గణనాథులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించినటువంటి యువకులు అదేవిధంగా వృద్ధులు మహిళలు పిల్లలు ఏదైతే వినాయక చవితి అంటేనే అంబరాన్ని అంటే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారో అదేవిధంగా డీజేలను ఏర్పాటు చేయడం కోసం డెకరేషన్లు ఏర్పాటు చేయడము ఉత్సాహంగా డ్యాన్సులు వేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వినాయక చవితి అంటేనే ఆ కులాలకి మతాలకు అతీతంగా జరిగేటువంటి వినాయక చవితి సందర్భంగా 9 రోజుల పాటు ఏర్పాటు చేసినటువంటి గణనాథులు ఏదైతే నిమజ్జనానికి బయలుదేరుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. అర్ధరాత్రి సమయం వరకు నిమజ్జనం జరిగే అవకాశాలు ఉన్నట్లు ఇప్పటికే అధికార యంత్రాంగం చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కానీ ప్రతి విగ్రహానికి ఒక ప్రత్యేకంగా పోలీసులను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యువకులు అదేవిధంగా వృద్ధులు మహిళలు ఎలాంటి ఇబ్బందులు కడుక్కోకుండా వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా విద్యుత్ వైర్లు ఉన్న సందర్భంలో ఏదైతే వినాయక కమిటీలు ఉన్నాయో వారు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించాలా ఎవరికి ఇబ్బందులు కలుక్కోకుండా ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలని ఇప్పటికే అధికారులు ఆదేశించడం జరిగింది. రాత్రి సమయాల్లో విద్యుత్ తీగులు అదేవిధంగా నిమజ్జనంలో కాలువ దగ్గర ఉన్నటువంటి విగ్రహాలని నిమజ్జనం చేసే సందర్భంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో గజయితగాలను అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తెప్పల ద్వారా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. భారీ క్రేన్లతో పెద్ద వినాయకుల్ని వినాయక ఘాట్లో నిమజ్జనం చేస్తున్న సందర్భం కర్నూలు నగరంలో కనిపిస్తుంది. మొత్తం ఉమ్మడి జిల్లాలో మాత్రం 9 రోజుల పాటు గణనాథులు తమ కమిటీల ద్వారా ప్రత్యేక పూజలు అందుకున్నటువంటి గణనాథులు ఈరోజు నిమజ్జనానికి తరలి వెళ్తున్నారు. దాదాపు కర్నూలు నగరంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ కానీ ఆంక్షలు విధించడం జరిగింది. ట్రాఫిక్ కూడా ఇబ్బందులు లేకుండా హైవేల మీద ట్రాఫిక్ వెళ్ళాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ విధంగా కర్నూలు నగరంలో బస్సులు అయితేనేమి అదేవిధంగా 4 వీలర్లు ఇట్లాంటివి ప్రత్యేకంగా ట్రాఫిక్ని మళ్లించడం జరిగింది. ఏదైతే కర్నూలు నగరంలో ఉన్నటువంటి గణనాథులు తరలి వెళ్తున్న సందర్భం కనిపిస్తుంది. కోలాహలంగా యువకులు పెద్ద ఎత్తున డ్యాన్సులు వేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భం కర్నూలు నగరంలో కనిపిస్తుంది. కర్నూలు నగరంలో 3000 వినాయకుల్ని నిమజ్జనం కాబోతుంది. అదేవిధంగా రాత్రి అర్ధరాత్రి సమయం దాటే అవకాశాలు ఉన్నాయి. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం పెద్ద ఎత్తున వినాయకుల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కానీ ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు
ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ తర్వాత అత్యంత పెద్ద ఎత్తున వినాయక నిమజ్జనం కర్నూలు నగరంలో జరుగుతుంటుంది. హైదరాబాద్ తర్వాత కర్నూలు నగరంలోనే ఇంత హడావిడి ఉంటుంది. హడావిడిలో మాత్రం యువకులు ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా తమ కమిటీల ద్వారా ఎవరైతే యువకులు వస్తుంటారో వారికి ఘర్షణలో పాల్పడకూడదు, అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా కేవలం వినాయక నిమజ్జనం పూర్తి అయ్యేంత వరకు ప్రత్యేకంగా ఉండాలని కర్నూలు నగరంలో చెబుతున్నారు. కర్నూలు నగరంలో మాత్రం వినాయక నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతుందనేది చెప్పవచ్చు. సంధ్య, ఇది కర్నూలు నగరంకు సంబంధించిన తాజా పరిస్థితి. థాంక్యూ ప్రసాద్.